మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ మాసం డిసెంబర్ మాసానికి సంబంధించి అంటే మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ యొక్క 2024 సంవత్సరంలో చివరి మాసం డిసెంబర్ మాసానికి వచ్చేసాం అప్పుడే. సో డిసెంబర్ మాసంలో ముఖ్యమైన మేజర్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక 7వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది, 28 శని త్రయోదశి ఉంది, 29 మాస శివరాత్రి ఉంది. కాబట్టి మన పండుగలు ఈ నెల ప్రతి నెల చాలా బాగుంటాయి అని ఈ నెల కొంచెం మేజర్ ఈవెంట్స్ ఇవే ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక డిసెంబర్ 7వ తారీఖు నుంచి కుజుడు వక్రించడం అనేది మనం ఇక్కడ మేజర్గా తీసుకోవాల్సిన విషయం. కుజస్తంభన గురించి మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. కుజస్తంభన అంటేనే అదే ఇప్పుడు కుజుడు వక్రించడం డిసెంబర్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా అలాగే బుధుడి యొక్క వక్రత్యాగం కూడా, బుధుడు కూడా ఆల్రెడీ వక్రించున్నారు. బుధుడి యొక్క వక్రత్యాగం కూడా డిసెంబర్ 16తో బుధుడి యొక్క వక్రత్యాగం అవుతుంది. ఇక రవి యొక్క మార్పు, శుక్రుడి యొక్క మార్పే మనకు మేజర్గా కనిపిస్తుంది. ఎందుకంటే గురుడు వక్రించుండటం, కుజస్తంభన జరగడం, బుధుడు కూడా వక్రించి ఉండటం. సో లాంగ్ టర్మ్గా ఉండే శని రాహుకేతువులు ఎటు ఆ ప్లేస్లోనే ఉంటాయి. కాబట్టి మేజర్ గ్రహాల్లో పెద్ద ట్రాన్సిటల్ చేంజెస్ అయితే పోయిన మాసానికి ఈ మాసానికి పెద్ద లేవు. కానీ ఇక్కడ మనకి శుక్రుడి యొక్క మార్పు ఈ నెలలో మొత్తంగా శుక్రుడి మార్పు ఒకటి, అలాగే రవి 15వ తారీఖు నుంచి ధనుసు రాశిలోకి రావడం ఒకటి. రవి శుక్రుల యొక్క మార్పు మాత్రమే మనకి ఈ మాసంలో కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా ఈ గ్రహ స్తంభంలో కానివ్వండి, ఈ గ్రహ గోచారాల ఆధారంగా సో ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి చూస్తే తృతీయంలో కుజుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశికి మనం మేజర్గా చెప్పుకోదగింది ఏంటంటే అసలు రాశ్యాధిపతి శుక్రుడే ఈ మాసం నుంచి భాగ్యస్థానంలోకి ఆయన వచ్చున్నారు. భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి వస్త్రలాభో మహారోగ్యం గురుభక్తి స్వధర్మకృత్ చిత్తశుద్ధి రభిష్టార్థో నవమస్తే భవేద్ భృగౌ. ఇప్పుడైతే భృగు అంటే ఆ శుక్రాచార్యుల వారు ఆయన ఇక్కడ నవమ స్థానంలో ఉండటం వల్ల వృషభ రాశి వారికి రాశ్యాధిపతి అయ్యి వీళ్ళకి ముఖ్యంగా ఆచారాల మీద, సంప్రదాయాల మీద, స్పిరిచువాలిటీ మీద ఎక్కువ భక్తి, వీటికి సంబంధించిన విషయాలు, అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, కొన్ని దూర ప్రయాణాలకు సంబంధించిన ఆలోచనలు కావచ్చు, వీటికి సంబంధించి ఎక్కువ ఎలివేట్ అయ్యే ఆస్కారాలు ఈ డిసెంబర్ మాసంలో కనిపిస్తున్నాయి. అలాగే ఈ శుక్రుడు నవమంలో ఉన్నప్పుడు నూతన వస్త్ర ప్రాప్తిని, మంచి ఆరోగ్యాన్ని, గురు భక్తిని, ఆచార సంప్రదాయాల్లో కూడా చక్కగా వాటికి సంబంధించి పాటించడం, మంచి ప్రవర్తన, వీటన్నిటిని కూడా కలుగు చేస్తాడు. అంటే ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన శుక్రుడు, సో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంతా నవమస్థానం మీద ఉంది. కాబట్టి అంతా దేవుడి మీద దైవాధీనంగా, దేవుడికి సంబంధించి ఆయన ఎంత ఇస్తే అంత అన్నట్టుగా ఎక్కువ వీళ్ళు దైవారాధన మీద ఎక్కువ ఉండే ఆస్కారాలు. అంటే వీళ్ళ ఇంట శుభకార్యాలు అవటం కావచ్చు, శుభకార్యాలకు సంబంధించి వీళ్ళని పిలవటం కావచ్చు, బట్టలు పెట్టే ప్రోగ్రాంలు ఉంటాయి కదా కొన్ని, అలాంటివి విషయాల్లో కావచ్చు. కొన్ని ఇక్కడ వృషభ రాశి వారికి రాశ్యాధిపతి యొక్క సంచారం నవమస్థానంలో జరుగుతుండటం వల్ల మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా పెట్టుబడుల విషయాల్లో, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లో వచ్చే గెయిన్స్ కానీ, మీరు ఏదైనా ఒక విషయం గురించి ఓకే ఈ విషయంలో మనకి ప్రయోజనం జరుగుతుంది, కొంత లాభం జరుగుతుంది అనుకున్న విషయాల్లో, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లో మొదటి 2 వారాలు కొంచెం పరిస్థితులు అటు ఇటు అయినా మీరేమీ ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే కొంత వీటి విషయాలంటే మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్ ఒకటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చదువుకునే పిల్లలు నాకు ఇన్ని మార్కులు వస్తాయి, గత ప్రీవియస్ సెమిస్టర్ కంటే ఈ సెమిస్టర్లో ఇంకా నాకు కొంచెం ఎక్కువ 30 మార్కులు ఎక్స్ట్రానే వస్తాయి అని అనుకున్నా.
సో దానిలో కొంచెం తక్కువ వచ్చినా ఇదేంటి నేను ఇస్తా అనుకుంటే ఇట్లా అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇన్వెస్ట్మెంట్ విషయంలో అయినా ఎడ్యుకేషన్ విషయంలో అయినా మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్ ఏ విషయంలో అయినా మొదటి 2 వారాల్లో వీటి విషయాల్లో మిస్ మ్యాచ్ ఏదన్నా ఉన్నా మీరు పెద్ద పట్టించుకోవద్దు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఈ రాశి వారికి మనం ఇప్పటి నుంచో చెప్పుకుంటున్నాం, లాభస్థానంలో ఉన్న రాహు భగవానుడు చక్కగా వెన్ను దన్నుగా వీళ్ళకి ఏదో ఒక సోర్స్లో వీళ్ళకి ఒకటి మిస్ అయితే ఇంకోటి మిస్ అయితే ఇంకోటి అమ్మాయ దీంతో ఆగిపోయింది అనుకున్నా కానీ ఇంకో లైన్ దొరికింది అనేటట్టుగా ఏదో ఒకటి ఆయన మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంటాడు. కొత్త కొత్త సర్కిల్స్, కొత్త కొత్త పరిచయాలు, నూతన పరిచయాలు చేయిస్తూ తీసుకెళ్ళిపోతుంటాడు. లాభంలో రాహు యొక్క సంచారం కూడా చక్కగా మీకు ఈ ప్రయత్న కార్యాల్లో ఏ ప్రయత్నం చేసినా కూడా దానిలో మీకు ప్రాఫిట్ వచ్చేలాగా, మీకు ఎంత కొంత ఉపయోగం ఉండేలాగా ఏ పని చేసినా మీ ఆలోచన అలా ఉండేటట్టు ఆయన చూస్తుంటారు. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక కెరీర్ ఓరియంటెడ్గా చూసినట్టయితే కనుక ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు స్ట్రెస్ వీళ్ళకి తగ్గిద్ది. అలాగే జాబ్ లేని వాళ్ళు చాలా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ ఆ స్ట్రెస్ అంటే మనం ఫీల్ అయితే జాబ్ రాదు, ట్రై చేస్తే వస్తుంది, ఫీల్ అయ్యే అనవసరం అని ఆ ఫీలింగ్ వదిలేస్తారు. జాబ్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఉన్న స్ట్రెస్ ఏదైనా ఉంటే అది తప్పకుండా ఇంకా తగ్గటం, బాగా తగ్గటం, దాని ద్వారా మానసిక అస్థిమితం మీకు ఏదైతే కొరబడిందో వృత్తిపరంగా కొత్త మనశ్శాంతి లోపించడం ఏవైతే గతంలో ఉన్నాయో అవి కూడా తగ్గటం అనేది మనకి ముఖ్యంగా వృషభ రాశి వారికి ఇప్పుడు చెప్పుకోదగిన విషయం. బిజినెస్ ఓరియంటెడ్ విషయాల్లో మాత్రం వృషభ రాశి వారికి లో లెవెల్ సిగ్నల్సే కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. సప్తమంలో సంచారంలో రవి కానీ బుధుడు కానీ అనుకూలించే గ్రహం కాదు కాబట్టి ప్రెజెంట్ వివాహాది శుభకార్యాలు చూసే విషయంలో అయినా, కాంట్రాక్ట్స్ పరమైన విషయాల్లో అయినా, మ్యారేజ్ మ్యాచెస్ కావచ్చు, అలాగే బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత మనకి లో లెవెల్ సిగ్నల్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఉన్న బిజినెస్ని తగ్గిపోకుండా సేమ్ గత నెలలాగే ఏది ఆగకుండా డబ్బులు రావటం కానీ ముందుకెళ్తే చాలరా అనుకునేటట్టు మీరు చక్కగా ముందుకెళ్తే సరిపోతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాల్లో చూసినప్పుడు ఏంటంటే ముఖ్యంగా గురువు గారి యొక్క సంచారం రాశిలో జరుగుతుంది. అంత మాత్రం కూడా గురు సంచారం యాక్చువల్గా ఈ రాశికి గురుడి యొక్క వక్రం కానీ గురు సంచారం కానీ రాశిలో చిన్నపాటి నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఇస్తుంది. బట్ రాశ్యాధిపతి మీకు చక్కగా ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి ఎటువంటి సమస్య మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి కానీ మీ ఆరోగ్యానికి కానీ ఏ విషయాల్లో అయినా వచ్చినా మీరు డైరెక్ట్ ఇక్కడ దైవనామాన్ని, దైవానికి సంబంధించిన స్పిరిచువల్ పవర్ని మీరు పెంచుకుంటూ దాన్ని న్యాచురల్గా హీల్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు. రాశ్యాధిపతి సంచారం బాగుంది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో పెద్ద పెద్ద మనకి ప్రభావాలు ఏమీ కనిపించట్లేదు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి మనం చూస్తే కనుక తృతీయంలో ఉన్న కుజుడు కూడా చాలా బాగా యోగిస్తున్నారు ఈ రాశికి. మేజర్గా తృతీయ స్థానంలో ఉన్న కుజుడు కూడా మంచి పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం విల్ పవర్ ఇస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి పనిలో పట్టుదల, ఏదైనా సాధించగలననే ధైర్యం, మొండి పనులను సైతం వీళ్ళు ఎంత కృషి చేసినా సరే ఆ పనిని, ఆ కార్యాన్ని సాధించగల సత్తువుని కుజుడు ఇస్తూ ఉన్నారు. సో ఈ విధంగా కుజుడు, శుక్రుడు, రాహువు యొక్క మంచి ప్రభావం ఈ గ్రహాలు మనకి కలుగజేస్తున్నాయి. అయితే మేజర్గా మనందా చెప్పుకున్నట్టు రవి యొక్క సంచారం మాత్రం అనుకూలంగా లేదు. రవి 15వ తారీఖు తర్వాత నుంచి మళ్ళీ అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు కదా. రవి యొక్క సంచారం మనకు కొంచెం అష్టమ స్థానంలోకి వెళ్తుంది కాబట్టి చిన్నపాటి అటు వాహనాలకు సంబంధించిన రిపేర్లు కానీ, సంవత్సరం పాటు ఏదైనా పట్టించుకొని ఇంటి రిపేర్ మరమ్మతులకు సంబంధించి కానీ, సో అలాగే కుటుంబ సభ్యుల్లో చిన్నపాటి ఏవైనా హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో కానీ 15వ తారీఖు నుంచి కొంచెం ఇవి ఎలివేట్ అవుతున్నాయి. కాబట్టి రవికి సంబంధించి మాత్రం జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఈ రాశికి సంబంధించి గురువు గారి యొక్క సంచారమే రాశిలో జరుగుతూ ఉంది. గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయంలో చక్కగా శనగలు ఉడికిచ్చినవి ప్రసాదంగా అక్కడ నైవేద్యంగా పెట్టి చక్కగా ప్రసాదంగా పంచితే గురువారం పూట ఈ గురుడి యొక్క రాశి సంచారంలో దోషం కూడా పోతుంది. ఆయనకి శత్రుక్షేత్రం, అదే శుక్రాచార్యుల వారి ఇల్లు, ఈయనేమో గురుడు, ఆయన ఇల్లు ఈయనకి కొత్తగా వింతగా ఉంటుంది.
అంటే కొంచెం గురుడు కొంచెం అన్కంఫర్ట్గా ఉన్నారు కాబట్టి గురుబలం పెంచుకోవటం కోసం కూడా దేవానాంచ ఋషినాంచ చదువుకోవచ్చు. కాబట్టి గురుడికి రవికి ఈ 2 గ్రహాలకి చేసుకోవడం చాలా మంచిది. అలాగే బుధుడి యొక్క ఇక్కడ స్థాన సంచారం కూడా కొంచెం అనుకూలత లోపించటం. సో వీటి వల్ల వ్యాపారంలో సరైన కమ్యూనికేషన్స్ లేకపోవటం వల్ల, కాంట్రాక్ట్స్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో మీరు చేసుకునే కాంట్రాక్ట్స్ ఆ పనుల్లో కూడా సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల సో చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ బుధుడికి కూడా చక్కగా కుదిరితే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల, సో ఈ 3 చేయటం వల్ల వృషభ రాశి వారికి ఇంకొంత మెరుగైన ఫలితాలు అనేవి వీళ్ళు పొందగలుగుతూ ఉంటారు. సో అలాగే పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం, బుధుడి యొక్క ట్రాన్సిట్ కూడా సరిగ్గా బాగోపోవటం, రిట్రగ్రేషన్లో ఉంటాం. సంతాన విషయాల మీద, సంతానపరమైన విషయాలు, పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, పిల్లలకు సంబంధించిన విషయాలు కావచ్చు, పిల్లల గురించి పెట్టే ఖర్చులు కావచ్చు, వీటన్నిటి విషయాల్లో కూడా ఎక్కువ కాన్సన్ట్రేషను, మోర్ అటెన్షన్ ఉండటం చాలా మంచిది. ఎందుకంటే కేతు యొక్క సంచారం పంచమంలో ఉండటం వల్ల పిల్లలకు సంబంధించిన విషయాల్లో మీరు అక్కడ పట్టించుకోకపోవడం అనేది ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఎక్కువగా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. సో మొత్తంగా వృషభ రాశి వారికి సంబంధించి ఈ మాసం ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఇంకా మనం వీక్లీలో కూడా ఫాలో అవుతూ ఉంటే నిజంగా ఈ గ్రహాలు అష్టమంలో రవి వచ్చినప్పుడు ఎప్పుడు ఎక్కువ మనకి ఇంపాక్ట్ ఉంటుంది, లేకపోతే గురువు గారు రాశిలో ఉన్నప్పుడు కలుగజేసే ఆ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఎప్పుడు ఉండొచ్చు ఏంటి అనేవి మనకి, ఇంకా శుక్రుడు భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు మీకు కలిగే శుభ పరిణామాలు ఇవన్నీ వీక్లీలో అయితే చక్కగా ఆ డేట్స్ ట్రాన్సిట్లో మనకు కరెక్ట్గా తెలుస్తాయి. కాబట్టి ఇది ఫాలో అయితే ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.